అంబిక సిరి అడ్డు తొలగించుకోవాలని సిరికి పోటీగా తన రక్తాన్ని రంగంలోకి దించాలని సుభాష్‌కి చెప్తుంది అంబిక. ఏం అర్థం కావడం లేదు అని సుభాష్ అంటే, నీతో పాటు ఇంట్లో ఎవరికీ తెలియని ఓ రహస్యం నాకుంది. అదే నాకు కొడుకు ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నీకు కొడుకేంటి అని అంటే, నువ్వు విన్నది నిజమే. నేను కన్నది నిజమే. నీకు తెలియని నా గతం చాలా ఉంది. అవసరమైనప్పుడు నేనే నీకు చెప్తా అని అంటూ ఉంటుంది సుభాష్‌తో అంబిక. ఇక సుభాష్‌కి ప్లాన్ మొత్తం చెప్పి సిరి సంగతి చూసుకో. సిరిని నువ్వు చంపేస్తేనే నేను నా కొడుకుని తీసుకొచ్చి రంగంలోకి దింపుతా అని అంటూ ఉంటుంది అంబిక. అంబిక ప్లాన్ చెప్పినా సరే సుభాష్ మాత్రం అంబిక ఇచ్చిన షాక్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంబికతో తిరిగితే చివరికి ఏదో ఒక రోజు నన్ను పెళ్లి చేసుకుంటుంది. అంబిక ఆస్తి నాకు వస్తుంది అనుకుంటే ఇంత ట్విస్ట్ ఇచ్చిందా? అంబిక ప్లాన్ అంబికకుంటే ఇక నుంచి నా ప్లాన్‌లో నేనుంటా అని సుభాష్ అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మిని ఎక్కించుకొని విహారి కారు స్పీడ్‌గా పోనిస్తాడు. లక్ష్మి భయపడుతూ ఉంటుంది. కానీ చెప్పదు. ఎక్కడికి వెళ్ళాలి అని విహారి అడిగితే రోడ్ ఎక్కడికి వెళ్తే అక్కడికే అని లక్ష్మి అంటుంది. అసలు నిన్నెక్కడ డ్రాప్ చేయాలో చెప్పమ్మా అని విహారి అంటే, పద చెప్తా అని లక్ష్మి అంటుంది. అప్పటి వరకు స్పీడ్‌గా వెళ్ళిన విహారి ఒక్కసారిగా స్లో చేస్తాడు. ఇక లక్ష్మి వెంటనే ఆపమని చెప్పి నా స్టాప్ వచ్చింది. అందుకే ఆపమని చెప్పా అని అంటూ ఉంటుంది. భూమికి బుక్కడున్నావు. నాతో ఆడుకుంటావా అని విహారి అంటే, నా గురించి ఇంకా నీకు తెలియదు అని లక్ష్మి అంటుంది. ఈ మెంటల్‌ది నా ఆఫీస్‌కి దగ్గరగా ఉంటుందా అని విహారి అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు క్రిష్, సిరి మధ్యాహ్నం భోజనానికి బయటకు వస్తారు. బయట అందరి తల్లులు తమ పిల్లల్ని కూర్చోబెట్టుకొని గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే క్రిష్ చాలా బాధపడుతూ ఉంటాడు. తల్లిని గుర్తు చేసుకొని డల్ అయిపోతాడు. సిరి చూసి, క్రిష్, ఏంజెల్ ఆంటీ త్వరగా వచ్చేస్తుందిలే, నీకు అన్నం తినిపిస్తుంది. అయినా మీ అమ్మ నీకు చాలా సార్లు ముద్దలు తినిపించేది కదా! మా అమ్మ అయితే నాకెప్పుడు తినిపించదు. ఎప్పుడు మా నానినే తినిపిస్తుంది. మరి నేనెంత బాధపడాలి? సరే నేను నీకు తినిపిస్తా అని సిరి క్రిష్‌కి తినిపిస్తుంది. ఇక క్రిష్ కూడా సిరికి తినిపిస్తాడు. ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు లక్ష్మీ విహారి ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఫ్యూన్‌ని కలిసి కేడీ గారు పంపించారని మీ బాస్‌కి చెప్పమని అంటుంది. దాంతో ఆయన విహారికి చెప్తే కేదార్ జాబ్ ఇవ్వమని చెప్పిన విషయం గుర్తు చేసుకొని విహారి లక్ష్మిని పంపమని చెప్తాడు. లక్ష్మి అది విహారి ఆఫీస్ అని తెలియక వెళ్తుంది. లక్ష్మి లోపలికి వెళ్ళినా విహారి చూడడు. మీ పేరు అని అడిగితే మహా అని చెప్తుంది. దాంతో విహారి కారులో తనతో చేసిన అల్లరి గుర్తు చేసుకొని నువ్వా మెంటల్ అని 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 అంటూ ఉంటాడు లక్ష్మితో విహారి. నీ రెజ్యూమ్ ఇవ్వు అని విహారి అడిగితే కేదార్ ఏం అవసరం లేదు అన్నారు. పేరు చెప్తే చాలు అన్నారు అని అంటుంది. ఈ కేదార్ గవర్నర్ అనుకుంటున్నాడు. ఆర్డర్‌లు వేస్తున్నాడని విహారి అనుకోని కేదార్ చెప్పాడు కదా అని జాబ్ ఇస్తా అని విహారి అంటే, కేదార్ గారికి ఇచ్చిన మాట ప్రకారం నేను మిమ్మల్ని సహిస్తున్నా అని లక్ష్మి అంటుంది. అసలు నీకేం వచ్చో తెలిస్తే కదా జాబ్ ఇచ్చేది. అంతవరకు నా పీఏగా ఉండు అని అంటాడు విహారి. సాలరీ ఎంత అని లక్ష్మి అంటే, నీ టాలెంట్‌కి తగ్గట్టే ఇస్తాలే అని విహారి అంటాడు. ఇక లక్ష్మికి పీఏ తన క్యాబిన్‌ని చూపించగానే లక్ష్మి తన సీట్‌లో కూర్చొని ఎమోషనల్ అయిపోతుంది. ఇలాగే ఇంట్లోకి వెళ్ళే మార్గం కూడా చూపించు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.